హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని. ఇది పార్ట్ 2 అండి. మొన్న అంటే ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడే ఇది కూడా వెళ్ళామండి. మధ్య ఆంజనేయ స్వామి అనమాట. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. ఇది బయట అనమాట పార్కింగ్ అదంతా. ఇది వచ్చేసి మా ఆంటీ వాళ్ళ అబ్బాయి అండి. హాయ్ చెప్తున్నాడు. ఇదండి టెంపుల్. జంగారెడ్డి గూడెం ఊరి పేరండి. చాలా బాగుందండి. చాలా బాగుందనమాట. ఫస్ట్ టైం మేము చూసిన హ్యాపీ అనిపించింది అనమాట. మంచి టెంపుల్ని చూపించారు అనిపించింది అన్నయ్య. ఇది ఎంట్రన్స్ అండి. మేము వెళ్ళేటప్పటికే 1 దాటింది. 1కి క్లోజింగ్ టైం అనమాట. టెంపుల్ బాగా వర్షాలు కూడా పడుతున్నాయి కదా. ఇంక మేము వెళ్ళి ఫుడ్ అనేది తిన్నామండి. అక్కడే అన్నప్రసాదం ఉంటుంది కదా, అక్కడ తినేసామన్నమాట. అది కూడా వీడియో నేను చిన్న క్లిప్ అనేది యాడ్ చేశానండి, వస్తుంది. ఇది అండి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది లోపల వ్యూ అనమాట. తినేసిన తర్వాత వెళ్ళాము. కాకపోతే నేను వచ్చేసి అది తర్వాత పెట్టానన్నమాట ఆ క్లిప్ అనేది. ఎందుకంటే ఒక ఆర్డర్లో ఉంటుంది అన్నట్లు మేమైతే ఆ అన్నం తినేసి, అంటే అక్కడ తినాలని ఉంది అంటారు కదా, రాసి పెట్టుంది అని. అలా అక్కడ తినాలని ఉంది కాబట్టి ఇంకా ద్వారకా తిరుమలలో తినకుండా ఇటు వచ్చాము అనిపించింది. చాలా బాగుందండి ఇది కూడా. 3కి ఓపెన్ చేశారనమాట. అప్పటిదాకా ఇంకా మేము అక్కడ ప్రదక్షిణలు అవి చేసి వెయిట్ చేసాము. పిల్లలు అందరం వెళ్ళాం కదండి. బాగానే ఎంజాయ్ చేసామన్నమాట. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం వాళ్ళ అల్లరితో అది చాలా బాగా అనిపించింది అనమాట. లోపలికి వెళ్తే అది ధ్వజస్తంభం అండి. ఒక చెట్టు దగ్గరే ఉందండి. చెట్టుని క్లోజ్ చేస్తా కట్టారనమాట టెంపుల్ అనేది. బయటికి చెట్టు అనేది అలానే ఉందన్నమాట. బాగుంది. ఆ విగ్రహానికి ఇంకా తొడుపు అవన్నీ వేసి చేస్తారు కదండి, అట్లా పెట్టేశారు. లోపల మనం వీడియో అదండి గర్భగుడి అదనమాట. క్లోజింగ్లో ఉంది. చాలా బాగా ఉందండి. పొంగలు పెట్టుకోవడానికి కూడా ఉంది అక్కడే. అంటే కేసు కంటనశాల అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. బాగా అనిపించిందండి. ఆ పక్కనే చిన్నది టెంపుల్ కూడా ఉంది. కాకపోతే మేము వెళ్ళలేదండి. ఇంక ఇది చూసుకొని ఇక్కడ దర్శనం అది సరిపోయిందనమాట. ఈలోపు పెద్ద వర్షం పడిపోయింది. ఇంకా దాంతో ఇంకా టెన్షన్ వచ్చేసింది. అంటే పిల్లలతో వెళ్ళాం కదా, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో దర్శనం అయిన వెంటనే బయలుదేరామన్నమాట. చాలా విశాలంగా ఉందండి. చాలా బాగుందన్నమాట. ఇదండి పాల పొంగల్ది పెట్టేసి ఇది టెంపుల్. ఓకే, మా వారు తీసినట్టున్నాడండి వీడియో. నేను ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు చూశాను అనమాట. ఇది కూడా క్లోజింగ్లోనే ఉంది. మంకీ వస్తుంది. ఇది చిన్న టెంపుల్ అయినా ఇక్కడ కూడా బాగుందండి. నేను కూడా మీతో పాటే చూస్తున్నాను అనమాట ఈ వీడియోనైతే. ఇది కూడా క్లోజ్ చేసే ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్.
ఇవి వచ్చేసి మన రాశిని బట్టి చెట్టులు అదే మొక్కలుంటాయి గదండీ! ఆ మొక్కలకు దగ్గర మనం ఒక శ్లోకం అనేది ఆ బోర్డు మీద ఉందనమాట. ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనేది ఆ శ్లోకం చెప్పుకొని అన్ని ప్రదక్షిణలు చేయాలి అని చెప్పి ప్రతి రాశి మొక్కలనేవి ఉన్నాయండి. అలానే నక్షత్రాన్ని బట్టి కూడా ఉన్నాయన్నమాట. సేమ్ ప్రాసెస్ అది కూడా. బాగా అనిపించింది. అంటే అదొక సరదాగా ఉంది నాకైతే. సరదాగా అనిపించింది. మంచి ఉంటుంది అన్నారు కదా! కాకపోతే నాకైతే సరదాగా అనిపించి నేను కూడా ప్రదక్షిణ అనేది చేశాననమాట. దర్శనం అంతా అయిపోయిన తర్వాత. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.